ఈరోజే దసరా విజయదశమి పరమ పవిత్రమైన రోజు. అమ్మవారికి మహా ఇష్టమైన రోజు. సాయంత్రం 7 మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, బంగారం కొంటూనే ఉంటారు. బంగారం కొనే యోగాలు వస్తాయి. చాలామంది ఆడవారికి బంగారం కొనాలనే కోరిక ఉంటుంది, కానీ బంగారం కొనలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. పండుగలు మన జీవితంలోనికి సంతోషాన్ని, సంపదను తీసుకువస్తాయి. ముఖ్యంగా దసరా పండుగ చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే ఏ పరిహారమైనా, ఏ పూజ అయినా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం 7 మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితం మారిపోతుంది. ఈ పరిహారం మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించని విధంగా బంగారం కొనుగోలు చేసేలాగా చేస్తుంది. ఇది 100% పనిచేసే అద్భుతమైన పరిహారం. దీనికి కావాల్సింది కేవలం మందార చెట్టు. అవును, మీరు విన్నది నిజమే. మన చుట్టూ సాధారణంగా కనిపించే మందార చెట్టుతో మన తలరాతను మార్చుకోవచ్చు. మందార పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ముఖ్యంగా దుర్గాదేవికి, లక్ష్మీదేవికి మందార పువ్వులతో పూజ చేస్తే వారు వెంటనే ప్రసన్నమవుతూ ఉంటారు. మందార చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఈ చెట్టు ఇంట్లో ఉంటే అంతా శుభమే జరుగుతుంది అంటారు. ఈ చెట్టులో దైవిక శక్తులు నిండి ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం మందార చెట్టుకు ఉంది. అందుకే రేపు విజయదశమి రోజున ఈ మందార చెట్టు దగ్గర మనం చేసుకోబోయే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, అప్పుల బాధతో సతమతమవుతున్నా, చేతిలో డబ్బు నిలవకపోయినా ఈ ఒక్క పరిహారంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక మీరు బంగారం కొంటూనే ఉంటారు. అంతటి ధనప్రాప్తి మీకు కలుగుతుంది. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దుర్గాదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇది చాలా సులభమైన పరిహారం, కానీ అత్యంత శక్తివంతమైనది. ఈరోజు సాయంత్రం 7 ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు మొదట మనసులోనే నమస్కారం చేసుకోండి. ఓ వృక్షరాజా, నీలో దైవిక శక్తులు ఉన్నాయి. నా ఆర్థిక కష్టాలను తీర్చడానికి, నా ఇంట్లో సిరి సంపదలు నింపడానికి నీ నుండి నాకు సహాయం కావాలి. అందుకే నీ నుండి 3 ఆకులను తీసుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు అని ప్రార్థించండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ చెట్టు నుండి 3 మంచి తాజాగా ఉన్న చిరిగిపోని పెద్ద పెద్ద మందార ఆకులను కోసుకోండి. కేవలం 3 ఆకులు మాత్రమే తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసుకోవచ్చు, లేదా ఇరుగింటి పొరుగింటి వారి దగ్గర మందార చెట్టు ఉంటే అక్కడి నుండి అయినా కోసి తెచ్చుకోవచ్చు. తర్వాత ఆ 3 ఆకులను తీసుకుని ఇంటికి రండి. వాటిని శుభ్రమైన నీటితో లేదా గంగాజలంతో కడిగి ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఇప్పుడు మీ పూజా గదిలో అమ్మవారి పటం ముందు కూర్చొని ఆ 3 ఆకుల మీద కుంకుమతో కానీ, పసుపుతో కానీ, లేదా గంధంతో కానీ ఓం అని రాయాలి. ప్రతి ఆకు మీద స్పష్టంగా ఓంకారం కనిపించేలా రాయండి. ఓం అనేది విశ్వానికి ప్రథమనాదం. ఇందులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఈ ఓంకారం రాయటం వల్ల ఆ ఆకులకు దైవిక శక్తి ఆవాహన అవుతుంది అని, సాధారణ ఆకులుగా కాకుండా శక్తివంతమైన మంత్రాలుగా మారిపోతాయి. ఇలా 3 ఆకుల మీద ఓం అని రాసిన తర్వాత అసలైన పరిహారం మొదలవుతుంది. ఇప్పుడు ప్రతి ఆకు మీద మనం 3 వస్తువులను పెట్టాలి. అవే ఉప్పు, ఆవాలు మరియు చిన్న బెల్లం ముక్క. ప్రతి ఆకు మీద ముందు కొద్దిగా గల్లులుప్పు అంటే 1 స్పూన్ గల్లులుప్పు, 1/2 స్పూన్ అన్ని ఆవాలు, ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. ఈ 3 వస్తువులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని, కనుదృష్టిని లాగేసే శక్తి ఉంది. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ ప్రతికూల శక్తులు ఉండలేవు. అందుకే ఉప్పును ఆకు మీద పెట్టడం వల్ల మనకు ఉన్న ఆర్థికపరమైన దిష్టి దోషాలు, మనకు ధనాన్ని రాకుండా అడ్డుకుంటున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇక ఆవాలు కూడా అంతే. ఆవాలు దుష్ట శక్తులను, మనపై ప్రయోగించబడిన తంత్రాలను నాశనం చేస్తాయి. మన ఎదుగుదలను చూసి వరవలేని వారి కన్ను మన మీద పడకుండా కాపాడతాయి. అందుకే తాంత్రిక పరిహారాలలో ఆవాలను ఎక్కువగా వాడతారు. ఇక 3వది బెల్లం. బెల్లం తీయదనానికి, శుభానికి సంకేతం.
మన జీవితంలోనికి, మన ఇంట్లోనికి అన్ని శుభాలే జరగాలని, మన ఆర్థిక పరిస్థితి తీయగా మారాలని కోరుకుంటూ బెల్లాన్ని పెడతాం. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇలా ఉప్పు, ఆవాలు, బెల్లం ఈ మూడింటిని ఓం అని రాసిన ప్రతి ఆకు మీద ఉంచాలి. ఇప్పుడు ఈ 3 ఆకులను ఒక్కో దాన్ని ఒక్కో ప్లేట్లో పెట్టి ఇంట్లోని 3 ముఖ్యమైన ప్రదేశాలలో పెట్టాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. మొదటి ఆకును మీ పూజ గదిలో పెట్టాలి. దేవుడి పటాల దగ్గర లేదా దేవుడి మందిరంలో ఒక మూలన ఈ ఆకును ఉంచండి. పూజ గది మన ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తివంతమైన ఆకును ఇక్కడ పెట్టడం వల్ల మన ఇంట్లోని దైవిక శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ప్రసరిస్తుంది. మనం సాధించే ధనానికి దైవానుగ్రహం తోడవుతుంది. ఇక రెండవ ఆకును మీ వంటగదిలో పెట్టాలి. వంటగదిలో సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. ఏ ఇంట్లో అయితే వంటగది ధాన్యంతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది. అందుకే ఈ రెండవ ఆకును వంటగదిలో ముఖ్యంగా మీరు బియ్యం లేదా పువ్వులు నిల్వ ఉంచే డబ్బాల దగ్గర లేదా ఎక్కడైనా ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధనానికే కాదు ధాన్యానికి కూడా ఎవరికీ లోటు ఉండదు. అన్నపూర్ణాదేవి కటాక్షంతో మీ ఇల్లు ఎప్పుడూ పాడి పంటలతో, సిరి సంపదలతో నిండి ఉంటుంది. చివరిగా 3వ ఆకు. ఇది అత్యంత ముఖ్యమైనది. ఈ ఆకును మీరు డబ్బు, బంగారం దాచుకునే ప్రదేశంలో పెట్టాలి. అంటే మీ బీరువాలో కానీ, లాకర్లో కానీ లేదా మీరు డబ్బులు పెట్టే పర్సులో కానీ ఈ ఆకును ఉంచాలి. ఇలా చేయటం వల్ల ఆ ప్రదేశానికి ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. అది డబ్బును అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు చేతిలో నిలవటమే కాకుండా అనేక రకాల నుండి ధనం మీకు వచ్చి చేరుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించి లాభాలు పొందుతారు. ఈ ఆకు మీ ధనాన్ని రెట్టింపు చేసే ఒక అద్భుతమైన శక్తిగా పనిచేస్తుంది. ఈ 3 ఆకులను ఆయా ప్రదేశాలలో పెట్టిన తర్వాత వాటిని అక్కడే వదిలివేయాలి. అవి పూర్తిగా ఎండిపోయే వరకు వాటిని కదపకూడదు. అవి నెమ్మదిగా ఎండిపోతాయి. అవి ఎండిపోతున్న కొద్దీ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని అవి లాగేసుకుంటూ ఉంటాయి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ 3 ఆకులను తీసుకుని వాటి మీద ఉన్న ఉప్పు, ఆవాలు, బెల్లంతో సహా ఒక పేపర్లో చుట్టి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీటిలో వదిలివేయండి. పొరపాటున కూడా వాటిని చెత్త కుండీలో పడవేయకండి. ఇలా దసరా రోజు ఈ పరిహారం చేస్తే కొద్ది రోజులలోనే మీరు మీ జీవితంలో మార్పును గమనిస్తారు. ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా మీరు మెల్లమెల్లగా బంగారం కొనుగోలు చేసే స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా మంచి జరుగుతుంది. ఈ చిన్న పరిహారం వల్ల అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ధన సంపాదన పెరిగి స్త్రీలు కోరుకున్నంత బంగారం కొనుక్కోగలుగుతారు. ఇది చిన్న పరిహారంలా అనిపించవచ్చు, కానీ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఆడవారికి బంగారం కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది కదా. ఈ పరిహారం చేసుకుంటే తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. బంగారం కొనుక్కోగలుగుతారు. ఇది అతిశయోక్తి కాదు. ఎంతోమంది చేసి ఫలితం పొందిన శక్తివంతమైన పరిహారం ఇది. ముఖ్యంగా అత్యంత శక్తివంతమైన విజయదశమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల దీని ఫలితం తక్షణమే కనిపిస్తుంది. నమ్మకంతో, భక్తితో ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి. ఆ జగన్మాత లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. రాత్రి 10లోపు బియ్యం డబ్బాను ఇది ఒక్కటి వేస్తే చాలు. మళ్ళీ వచ్చే దసరా వరకు మీకు డబ్బుకు లోటు రాదు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఇక ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు రాకుండా ధన ద్వారాలు తెరుచుకుంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక దసరా రోజు తప్పనిసరిగా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి. దసరా రోజు దీనిని బియ్యం డబ్బాలో ఎవరైతే పెడతారో ఇక వారికి తిరుగుండదు. అన్నానికి లోటు రాదు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి దసరా రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యం నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ గనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి,
ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. విజయదశమి, దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వేయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజుల్లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమిని దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్ర ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువాక్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేవదానవులు పాలసముద్రం మదించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా పేర్కొన్నారు. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంట దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘన విజయం సాధించాడు. మహిషాసురుడి వధలాంటి విజయాలకు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా వంటి పండుగలు చేసుకోవటం వెనుక అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ పండుగలలో నిర్ణయించిన సుప్రసిద్ధులైన పురాణ పురుషులు, ఋషులు వాటిని పాటిస్తే వచ్చే అధిక ప్రయోజనాల గురించి చాలా చెప్పారు. దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించడంగా పేర్కొనాలి. దేవతలను ఆరాధించడం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధంగా చెడును నిర్జయించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా, పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం. అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతను శాంతింపచేయడానికి ఆమెను స్త్రీమూర్తులు, పిల్లలు ఎర్రటి కుంకుమతో ఆరాధిస్తారు. ఇలా చేయటం వలన అమ్మవారి పాదముల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయకంపితులై పారిపోతారట. ఆమెను ఆశ్రయించి ఆరాధించిన వారు మాత్రం నిరాపాయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎర్ర కుంకుమతో దేవిని పూజించే అంతర్గత అర్థం ఇదన్నమాట. ఈ పూజల ద్వారా మహిషాసురుని వధించిన ఆ దుర్గామాత ప్రశాంతమూర్తి అయి విశ్రాంతి తీసుకుంటుంది. దసరా 10 రోజులలో అమ్మవారికి చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంత స్వభావనిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలు లోకానికి అంతటికీ ఉండేలాగా చేస్తాయి. అయితే దసరా రోజు బియ్యంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఈ పరిహారానికి ఇంట్లో ఉండే బియ్యం చాలు. ఈ పరిహారం చేయటం వలన బియ్యం ఒదిగి ఉంటాయి. అన్నానికి లోటు అనేదే రాదు. పూర్వం మన పెద్దలు కూడా ఈ పరిహారాన్ని చేసేవారు అని శాస్త్రాలే తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దసరా లాంటి అద్భుతమైన రోజు బియ్యం డబ్బాలో దీనిని పెట్టడం వలన సంవత్సరం వరకు ధనానికి లోటు రాదు, అన్నానికి కూడా లోటు ఉండదు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. పూర్వం పెద్దలు బియ్యాన్ని ఇంటికి తీసుకురాగానే ఆ బియ్యంలో కొన్ని బియ్యం తీసి ప్రసాదం చేసి ఇంటి దేవతలకు, కులదేవతకు నైవేద్యంగా పెట్టేవారు. అలాగే
పొలంలో పండిన బియ్యం ఇంటికి రాగానే ఆ బియ్యంలో కొంత భాగం దేవాలయాలకు ఇచ్చేసేవారు. ఇలా చేయటం వలన వారు అన్నానికి, సిరి సంపదలకు లోటు లేకుండా జీవించేవారని అందరూ నమ్ముతూ ఉన్నారు. మరి మీరు కూడా మళ్ళీ వచ్చే దసరా వరకు ధనానికి, ధాన్యానికి, ఆహారానికి అంటే తిండికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ దసరా రోజు కొన్ని చిల్లర నాణాలు తీసుకోండి. చిల్లర నాణాలు అనగానే చాలామంది చులకనగా చూస్తారు. కానీ రూపాయి చిల్లర కూడబెడితేనేగా అవి లక్షలు, కోట్లు అవుతాయి. కాబట్టి చిల్లర నాణాలు తీసుకోండి. 11 రూపాయలు, 21 రూపాయి బిళ్ళలు, 51 రూపాయి బిళ్ళలు, ఇలా ఎంతో కొంత చిల్లర నాణాలు తీసుకోండి. దసరా ఎంతో పవిత్రమైనది. ఈరోజు పరిహారం చేస్తే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. కనుక ఈరోజే ఈ పరిహారాన్ని చేయాలి. చెప్పిన విధంగా చిల్లర నాణాలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో లేదా ఒక కవర్లో చుట్టి బియ్యం డబ్బాలో పెట్టండి. అంటే బియ్యం డబ్బాలో ఒక పక్కకు మాత్రమే పెట్టండి. చిల్లర నాణాలను డైరెక్ట్గా బియ్యంలో వేయకూడదు. చక్కగా చిన్న మూటలాగా వస్త్రంలో కానీ కవర్లో కానీ వేసి బియ్యం డబ్బాలో పెట్టుకోవాలి. ఒక పక్కగా పెట్టుకోవాలి. ఇంకొక పక్కగా రోజువారీ బియ్యాన్ని తీసి వండుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు ఈ చిల్లరను తీసి పిల్లలకు ఇవ్వవచ్చు లేదా ఇంట్లో ఖర్చు చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ధనం వృద్ధి చెందుతుంది. ధనానికి అస్సలు లోటు అనేదే రాదు. దీనితో పాటుగా మీరు బియ్యం ఇంటికి తెచ్చుకున్నప్పుడు మొదటి బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యంతో ప్రసాదం చేసి ఇంటి దేవతలకు నివేదించండి. దసరా రోజు బియ్యం డబ్బాలో చిల్లర నాణాలు పెట్టడం వలన మీ ఇంట్లోని వారి జీవితాలు బాగుంటాయి. ఆ దేవి అనుగ్రహం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దసరా రోజు తప్పనిసరిగా బియ్యంతో ఈ పరిహారం చేసి ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమినే ప్రజలు దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మన నిత్య జీవితంలో పూజైన, వ్రతమైన, శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం. దీపంలో దేవతలు, వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధనతో కాంతి, శాంతి చేకూరతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని, అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీపం వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు. ఆకు మీద లేదా పళ్ళెం మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆ ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి, రాహు కేతు దోషాలు పోతాయి, శని దోషాలు కూడా పోతాయి. జాతకంలో దోషాలనేవే ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. మనిషి తనలోని కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. 10వ రోజు విజయదశమిని జరుపుకుంటారు. దీనినే దసరా అని ప్రజలు పిలుచుకుంటూ ఉంటారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక
పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, హసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపచేసేది. పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనాది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మన అందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో జమ్మి వృక్షం అని పిలుస్తూ ఉంటారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను ఉంచుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకువెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు, నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి.
చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది.